తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలారావు సమీక్ష నిర్వహించారు. రథసప్తమి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవమని, రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే రథసప్తమి నాడు వీఐపీ బ్రేక్, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు శ్యామలారావు తెలిపారు. అలాగే భద్రతాపరమైన లోపాలు దొరలకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీతో యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్ర స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ